సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియా గాంధీ 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారు. సోనియా గాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజాపాలన ఉద్దేశం. అందులో భాగంగా ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించుకుంటున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. మహిళల కళ్లల్లో ఆనందం చూడాలనే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. పేదలకు పథకాలు చేరేలా అధికారులు విధి విధానాలు రూపొందించారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ పేదలకు ఇబ్బంది కలగకుండా పథకాలు అమలు చేస్తున్నాం. హామీలు అమలు చేయడంలో మా ప్రభుత్వం నిబద్ధతతో ఉందని పేర్కొన్నారు. తండ్రి కొడుకులు, మామ అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనం. సోనియా గాంధీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. తర్వాత నూర్జహాన్ బేగం తర్వాత ఆకుల సక్కుబాయ్, ఆ తర్వాత అండమ్మ. ఇది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ. ఆ తర్వాత విద్యుత్ శాఖ వారు సిద్ధంగా ఉండాలి. విద్యుత్ శాఖ బెనిఫిషరీస్ రెండమ్మ వేదిక దగ్గర సిద్ధంగా ఉండండి. వాణి మహాలక్ష్మి, లక్ష్మి, ఇందిరా, గాయత్రి, పుత్లి బేగం 5. Hello. Sir, may I request dignitaries to cooperate మన మీడియా మిత్రులకి సహకరిస్తూ ఈ అర్థవంతమైన దృశ్యాన్ని అందమైన దృశ్యంగా కూడా మరి ఫోటోలు, వీడియోలో పడేందుకు సహకరించండి. ఈ అమ్మ ఎవరు? అమ్మ మహాలక్ష్మి కదా, వాణి మహాలక్ష్మి. పౌర సరఫరాల శాఖ మహాలక్ష్మి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే పథకాన్ని లాంఛనంగా 5 తల్లులకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మన ఇంధన శాఖ, విద్యుత్ శాఖ పక్షాన గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించే గృహజ్యోతి, కరెంటు బిల్లు 0 బిల్. వాణి మహాలక్ష్మి గారు, లక్ష్మి గారు, ఇందిర గారు, గాయత్రి గారు, పుత్రిబేన్ గారు, బాలమణి గారు 6 సిద్ధంగా ఉండాలమ్మా. వాణి మహాలక్ష్మి అమ్మ ఆగమనం. ఆ తర్వాత వేదిక పైన లాంఛనంగా మనం ఆవిష్కరించేందుకు బిల్లు పెద్దగా కనిపిస్తోంది, కానీ 200 యూనిట్లకు బిల్లు 0 అవుతుంది. ప్రతి ఇంటికి లక్ష్మి మన తల్లులు, చెల్లెలు, గృహిణులు బాధ్యత వహిస్తుంటే మరి వంటింటికి, ఇంటింటికి ఒక కొత్త ఆసరాగా, అభయహస్తంగా, అందరి నేస్తంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గృహజ్యోతి, మహాలక్ష్మి. ఆ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం మరి నిజంగానే దేశమంతా రాష్ట్రం వైపు చూస్తున్నట్టుగా కోట్లాది మంది తల్లులు, చెల్లెలు ప్రయాణం చేస్తూ ఒక కొత్త 20,87,00,000 మంది ఉచిత ప్రయాణాన్ని నిన్నటి వరకు సద్వినియోగం చేసుకున్నారని తెలియజేస్తోంది ప్రభుత్వ గణన. వాణి మహాలక్ష్మమ్మ తర్వాత లక్ష్మమ్మ, ఆ తర్వాత
ఇందిరమ్మ, గాయత్రమ్మ, పుత్లి బేగమమ్మ, బాలమణమ్మ. రాష్ట్ర వ్యాప్తంగా అసంఖ్యాక లబ్ధిదారులకి అద్దం పడుతున్న లాంఛనమైన శ్రీకార వేదిక ఇది. మరి స్వీకరిస్తున్న ఈ 5